జగిత్యాలలో ఒక దొంగ బాబా చేసిన వికృత చేష్టలు నిజంగా మన సనాతన ధర్మం ఎటుపోతుంది? ఎవరు నమ్ముతారు? మన హిందూ ధర్మం మీద ఇప్పుడు కదా ఎన్ని మాటలు అంటారు. ఇదా మీ హిందూ ధర్మం అంటారు. నిజంగా ఆ దొంగ బాబా చేసిన వికృత చేష్టలు సంతానం లేని వారికి సంతానం కల్పిస్తాను అంటే ఇక్కడ ఎవడైతే మోసం చేయాలో మోసం వాడు చేస్తూ ఉంటాడు. నువ్వెప్పుడైతే వాడి చేతిలో నువ్వు నమ్మి వాడి చేతిలోకి వెళ్ళేవారు. ఇక్కడ ఎవరిది తప్పు? ఆయన దగ్గరికి వెళ్తున్న ప్రజలదా లేకపోతే ఆ బాబాదా? ఇలాంటి దొంగ బాబాలు ఒక చోట కాదు, ప్రతి ఊర్లోనూ ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు. అయితే ఎవరిది తప్పు అంటే మనం ప్రజల్ని ఎప్పుడూ కూడా తప్పు పట్టకూడదు. ఎందుకంటే వారి యొక్క అవసరం, వారి బాధని ఏదైతే వాళ్ళు అనుగుణంగా అవసరంగా చేసుకుని మోసం చేస్తున్నారో వాళ్ళది తప్పు తప్ప ప్రజలది తప్పు కాదు. ఇప్పుడు ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు, వాడికి ఒంట్లో బాగాలేదు, తొందరగా తగ్గిపోవాలనేటటువంటి తాపత్రయం, ఆ బాధని అనుభవించలేక తొందరగా తగ్గిపోవాలన్న బాధతోటి 10 హాస్పిటల్ తిరుగుతాడు. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ డాక్టర్ గారు ఏమంటారయ్యా అంటే, నాయన ఓ 10 రోజుల్లో తగ్గుతుంది, ఈ మందులు వాడని చెప్తారు. వాడికి 2 రోజుల్లోనే తగ్గిపోవాలి. అప్పుడు ఏం చేస్తాడు? ఏ డాక్టర్ అయితే 2 రోజుల్లో తగ్గిపోతుందని మందిస్తాడో ఆ 2 రోజులు అనేటటువంటి దాని దగ్గరికి ఎవరు చెప్తారో అక్కడ దాకా వెళ్ళాలని చెప్పి ఓ 10 మంది దగ్గరకో 15 మంది దగ్గరకు తిరుగుతూ ఉంటారు. వాస్తవంగా ఇది వీళ్ళకి అవసరం, వీళ్ళ అవసరాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకుంటున్నారు. అది చాలా తప్పు. ప్రజలు కూడా ఒకటి గమనించాల్సింది ఏమిటయ్యా అంటే, ఎప్పుడూ కూడా మనకి ఎప్పటికి యోగం ఉంటే అది అప్పటికి లభిస్తుంది. యోగాన్ని బట్టి జరుగుతుంది తప్ప ఎప్పుడూ కూడా మనం ఏదో వాళ్ళు ఏదో చేస్తున్నారు వీళ్ళేదో చేస్తున్నారు కదా అని అరిచేతిలో వైకుంఠం చూపించేటటువంటి వాళ్ళ మాటలు నమ్మొద్దు.